నమస్తే శివాబీ న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువతను పెడదోవ పట్టించిన ఘనత జగన్దే. గూడూరు పట్టణంలో టీడీపీలో చేరికల అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బీసీలకు 142 హామీలు ఇచ్చినా నెరవేర్చని ఘనత చంద్రబాబుదే. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ బీసీ డిక్లరేషన్పై విమర్శలు చేసిన మంత్రి చిల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. గూడూరులోని సిఐటి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల అయిన వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కలైన వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామని తెలిపారు. 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నత్తనడకన పనులు చేసిందని, మీ బిడ్డ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి మీకు అందించాడని తెలిపారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, 20 ఏళ్ల కల నెరవేరిందని ముఖ్యమంత్రి వివరించారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నత్త నడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే 2 టనళ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టనల్ పొడవు ఉంటే 2 టనళ్లు 18.8 ఇంటూ 2 టనళ్లు అని అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల టనల్ అయితే 37.6 కిలోమీటర్ల టనల్ లెంత్ అవుతే ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే టనల్ వర్క్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ రోజు జాతికి అంకితం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది. దీని వల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రాంను చంద్రబాబు ప్రదర్శించారని మంత్రి చిల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ అని ఎద్దేవా చేశారు. బీసీల కోసం 142 హామీలను 2009లో ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మంత్రి వేణుగోపాలకృష్ణ వివరించారు. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేని వాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 2095లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. 2007, 2006 నాటి వరకు కూడా 2004లో
మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. 99లో 33% అన్నావు. మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు. అవి రెండు వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు. అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి. మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. రాబోయే ఎన్నికల్లో వలస ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకోవద్దని, తాను గూడూరులో ఉంటూ ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మనవడు సిద్ధయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జహంగీర్, మరో 500 మంది యువకులు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే గూడూరు మండలంలోని కొమ్మనేటూరు పంచాయతీ పరిధిలోని తిరుపతి గారిపల్లి గ్రామం నుండి పొంగూరు సురేష్ రెడ్డి, రాఘవులు, పద్మాపు రెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, తాను ఓడినా గెలిచినా గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు. తాను లోకల్ అని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం చదువుకున్న యువతకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ పట్టణంలో యువత ఖాళీగా లేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిపోయారు. మీరు చేర్చుకునేదానికి ఎవరు లేరు అని ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు, ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించారో ఆ రోజు నుండి యువతంతా కూడా తెలుగుదేశం పట్ల ఆసక్తి అందరూ కూడా పార్టీలో చేరే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. అట్లాగేనా మీరు చాలా మంది వచ్చారు. మీరు అనుకోవచ్చు, శ్రీనారాయణ చెప్తున్నాడు, రేపు మనం పోతే శ్రీనారాయణ మాట్లాడతాడు లేదా అనుకోవచ్చు. ఆయన నాది గూడూరు, నేను గూడూరులో పుట్టా, నేను పక్కా లోకల్, ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటా. కానీ మనకి వలస ఎమ్మెల్యేలు వస్తున్నారు, అది నివారించమని యువతకి నేను తెలియజేస్తున్నాను. వలస ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నివారించండి. నివారిస్తే తప్ప ఈ గూడూరు అభివృద్ధి కాదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వలసల్ని ప్రోత్సహించేది వద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడో ఉండి వస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, మొత్తం డబ్బులన్నీ ఉంచుకోపోతాడు గూడూరులో ఉన్న అందరిపైన. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనిపించడు, మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు, ఆయన ఎక్కడో వస్తాడు, ఆయన ఇల్లు ఉండదు. తిరుపతి గారిపల్లి కొమ్మటూరు పంచాయతీ నుంచి ఒక 10 కుటుంబాలు ఈరోజు మా సురేష్, అలాగే పద్మారెడ్డి గారు, అలాగే రాఘవులు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం అయింది. మొన్న వీళ్ళు లేరు, మళ్ళీ ఈరోజు జాయిన్ అవుతున్నారు. చాలా సంతోషం. ఈ రోజు నుంచి కూడా వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తాం, సహాయం చేస్తాం, ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాం. కాబట్టి మమ్మల్ని నమ్మి ఈరోజు పార్టీలో వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అలాగే ముఖ్యంగా మా సురేష్కి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, నాయకులు బిల్లి చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, రవీంద్రారెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు పనిచేస్తున్న కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ మున్సిపల్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిఐటి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని, లేనిచో దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమవుతామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, నాయకులు జోగి శివకుమార్, రాజగోపాల్, బివి రమణయ్య, గోపినాథ్, సురేష్, రమేష్, కోటేశ్వరరావు, ప్రభావతి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 16 రోజులు సమ్మె పోరాటం చేసి ప్రభుత్వం మెడలోంచి విజయం సాధించారు.
శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి 36,000 మందికి ఈరోజు 15,000 నుండి 21,000కి, 18,500 నుండి 24,500 రూపాయలకి జీతాలు పెరిగాయి. ఇది కార్మికుల పోరాట విజయం. ఇవి కాకుండా మొట్టమొదటిసారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 సంవత్సరాలు దాటితే 75,000 రూపాయలు ఇచ్చేటువంటి సౌకర్యం, ఆ పైబడి రిటైర్మెంట్ అయితే ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఈరోజు సాధించుకోవడం జరిగింది. అట్లాగే ఎక్స్గ్రేషియో సాధారణ మృతికి 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రమాద మృతికి 5 లక్షలు ఇచ్చారు నిన్నటిదాకా, ఇప్పుడు దాన్ని 7 లక్షలకి పెంచారు. అట్లాగే దహన సంస్కారాలకు ఇచ్చేటువంటి సహాయాన్ని 15,000 నుండి 20,000 రూపాయలకి పెంచుకోవడం జరిగింది. వీటితో పాటు స్కూలు ఆయాలు వాళ్ళకి నిన్నటిదాకా ఎవరి జీతాలు ఇవ్వాలి, ఎవరు బాధ్యత వహించాలి, స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వహించాలా, మున్సిపాలిటీ వహించాలా అనేటువంటి తేల్చకుండా గాలిలో పెట్టారు. ఈ 16 రోజుల పోరాటం ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని మున్సిపాలిటీలే భరించాలి, మున్సిపాలిటీలే జీతాలు చెల్లించాలి అనేటువంటిది కూడా సాధించుకోవడం జరిగింది. అట్లాగే 17 రోజులు సమ్మెకాలం జీతంతో పాటు 1000 రూపాయల కానుక సాధించుకున్నాం. ఇప్పటికీ అవన్నీ జీవోలు వచ్చాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు 2వ పట్టణ పరిధిలో నరసింగరావుపేట ప్రాంతంలో ఏర్పాటైన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన వాయు శివలింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయనున్నామని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని విద్యాలయ సిస్టర్లు కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నవరత్నాల లింగం, మంచులింగం, రుద్రాక్షాల లింగం, అభిషేక లింగ దర్శనం మరియు కాలచక్ర రహస్యాలు వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 88వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఈసారి అతి అమోఘంగా వాయు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దాని జతలో అనేక ప్రకారాలుగా శివలింగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి శివుని యొక్క దర్శనాన్ని పొందుకొనేసి మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాల్సిందిగా మేమంతా కోరుతూ ఉన్నాము. ఎన్నో జన్మలుగా మీరంతా హరహర మహాదేవ అంటూ, శంభో శంకర అంటూ ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేసారు. ఆ శివుడు వచ్చేసి అందరి యొక్క భాగ్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ శివుని యొక్క దర్శనాన్ని పొందుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఇట్లు బ్రహ్మకుమారి నరసింహరావుపేట రోడ్ నెంబర్ 1 దగ్గర ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు విరివిగా చేపడతామని, తోచాంలో ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం తోచాం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం, తోచాం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. లింగసముద్రం గ్రామంలో 50 మంది టీడీపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోచాం గ్రామంలో ఇంటి పట్టాలు కావాలని పేదల కురుగుండ్లను కోరారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జగన్ హయాంలో గంజాయి, మద్యం, సిలికా సిండికేట్లతో దోచుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో ప్రజల బిడ్డల గురించి దూరదృష్టి ఆలోచించి పనిచేసేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలాంటి మాఫియాలు మనకు అవసరమా ఈ రాష్ట్రానికి చెప్పి అడుగుతా ఉన్నా. ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఆయన రేపు ఓట్లు వేస్తున్నాడు, ఏమని ఓటు అడుగుతాడో ఒకసారి మీరు నిలదీయండి. అయ్యా, నువ్వు ఈ రాష్ట్రానికి ప్రజలు చేసినటువంటి మేలేంటి, నీకెందుకు ఓటు వేయాలా? అదే తెలుగుదేశంలో 14 నుంచి 19 దాకా మీ గ్రామాల్లో పనులు జరిగాయి. పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో కూడా రోడ్లు వేసాం, ఇళ్ళు ఇచ్చాం, ఏమైతే అవసరాలు ఉన్నాయో అవి అడిగి చేశాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అసలు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో కూడా కనపెట్టాలా, ప్రజలకు ఎక్కడ ప్రజల దగ్గర పోవట్లే. మళ్ళా రేపు ఓట్లకి ఏదో ఒక మోసపూరితమైనటువంటి ఆలోచన చేసి మోసపూరితమైనటువంటి ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ప్రజలు విసిగేసిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఈ రాష్ట్రాన్ని
14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయిన లక్షలాది మంది ప్రజలు రావడం, యువగళం పేరుతో యువకిషోరమైనటువంటి నారా లోకేష్ బాబు ఎక్కడ పోయినా యువకేరటాలుగా ప్రజలు ఆయనకి ప్రమాదం పట్టడం, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారో వాళ్ళు ఏ గ్రామానికి పోయినా ఇదే విధంగా ప్రజలు వాళ్ళు చెప్పిన మాట వినటం ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. అందువల్ల రేపు ఈ మోసపూరితమైనటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాటలు నమ్మకుండా ఈ రోజున ఎలక్షన్ గురించే ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ క్యాన్వాస్ ఇది కాబట్టి తొందరలో మనకి ఎలక్షన్ రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎవరెవరు వస్తుంటారు, ఏదో చెప్తుంటారు, అవన్నీ కూడా మీరు వినొద్దు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ కూడా మనం ఆలోచించి రేపు సైకిల్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో మన అన్న రామకృష్ణ గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సభాముఖంగా. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జిన్ని రమణయ్య, నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, శేఖర్ రాజు, కేపీ రాజు, ఎల్లంరాజు, వెంకటకృష్ణరాజు, చందు, సుబ్బరాయల రాజు, గంగాధర్, శివరామయ్య, బోయిన రమేష్ బాబు, సర్పంచ్ నరసరాజు తదితరులు పాల్గొన్నారు. కాలుష్య రహిత వాహనాలను అందరికీ అందుబాటు ధరల్లో అందించడం జరుగుతోందని, సర్వీసు కూడా అందుబాటులో ఉంటుందని ఈ వెహికల్స్ మరియు సైకిల్ మార్ట్ యజమాని కోట రామారావు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఎకో తేజాస్ వారి మహేంద్ర ఈ వెహికల్స్ షోరూమ్ను వల్లంకొండ సుబ్బయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా ఎకో తేజాస్ వారి మహేంద్ర ఈ వెహికల్ షోరూమ్ను వల్లంకొండ వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో మహేంద్ర ఈ వెహికల్స్ అండ్ సైకిల్ మార్ట్ యజమాని కోట రామారావు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ వాహనాలను అందుబాటులో ఉండేటట్లు 55,000 నుండి 1,25,000 వరకు అన్ని మోడల్స్ను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా షోరూం యజమాని కోట రామారావు మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా 15 వాహనాలు బుక్ చేసుకోవడం జరిగిందన్నారు. గూడూరులో సైకిల్ రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న మేము ఎకో తేజాస్ ఈ వెహికల్స్ షోరూంను ప్రారంభించామని తెలిపారు. వాహనాలకు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వాహనాలను సద్వినియోగం చేసుకుని కాలుష్య రహిత గూడూరుకు సహకరించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ సాదిక్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గట్టిగా కృషి చేస్తున్నారని, ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు అండదండలు అందిస్తున్నారని గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. మార్చి 6వ తేదీ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ శ్రీమతి షర్మిలమ్మ గారు అందరినీ మహామూహి కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే షర్మిలమ్మ గారు గత 2 నెలలుగా అలు పెరగకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము తన శాయి శక్తుల వడ్డీ పోరాడుతూ ఉన్నారు. ఆమె పోరాడేదానికి మా నుండి కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అప్లై చేసిన అభ్యర్థులందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని టీడీపీ ప్రకటించిన సూపర్ 6 సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సతీమణి పాసిన సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని తూర్పువీధి ప్రాంతంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ ఆదరించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆపోజిట్ కూడా ఈసారి అన్ని పెట్టి దగ్గరికి రా సుధాకరణ అదే
ఈ పథకాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఈ పథకాలే మార్గదర్శకంగా మనకు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క గృహిణి ఈరోజు పడుతున్నటువంటి బాధలు, ప్రతి ఒక్క చదువుకున్నటువంటి బిడ్డ పడుతున్నటువంటి బాధలు, ఒక నిరుద్యోగి పడుతున్నటువంటి బాధలు, నిత్యావసర ధరలు పెరిగిపోయి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధలకు పరిష్కారము ఈ సూపర్ 6 పథకాలు. కనుక ఈ చంద్రబాబు నాయుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇల్లు వెలిగింపబడాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క ఇల్లు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క చదువుకునేటువంటి బిడ్డ ఒక మంచి చదువుల్లో స్థిరపడాలి అని అంటే ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతైనా అవసరం అనేది మీకు తెలియజేసుకుంటున్నాం. కనుక ఈ పథకాలన్నీ మనకు రావాలి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రవికుమార్, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచులయ్య, రాము, కుమార్ నాయుడు, మునిప్రసాద్, నాగరాజు, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంతో రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారి సౌజన్యంతో ప్రతి నెల ఇచ్చేటటువంటి సరుకుల కార్యక్రమం ఎయిడ్స్ సరుకులు ఇస్తున్నాము. దీని మూలంగా వాళ్ళందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకొని మంచి పౌష్టికాహారంతో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి అల్లుడు, కుమార్తె చాలా ధన్యులు. వాళ్ళు ఆయన బతికినంతకాలం శుభకార్యం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాల, మీరు 90 సంవత్సరాలు బ్రతికేదానికి నేను కొన్ని మార్గాలు చెప్తాను. చెప్పమంటారా? మీరు చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? మనిషికి ముందు కావాల్సింది ధైర్యం. రెండోది ఈ సమాజంలో పోరాడే శక్తి. ఏదొచ్చినా నీళ్లు రావచ్చు, తుఫాన్ రావచ్చు, లేకుంటే బాంబులు పడవచ్చు, ఇంకేమైనా పడవచ్చు, దేనికైనా తట్టుకొని ఒక 30 మందికి వేస్ట్ డ్రెస్సులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల జీవితకాలం ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ మా మేడం రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ప్రతి నెల ఈ ఒక పౌష్టికాహారాన్ని 30 మందికి ఇవ్వటం అనేది ఆషామాష విషయం కాదు. అదేవిధంగా ఇదే కాకుండా కూడా మా రోహిణి మేడం గారు వాళ్ళు అనేక సంస్థలకు కూడా అనేక రకాల కార్యక్రమాలు, పలసరుకులు అయితేమి కొన్ని ఏ ఊరు ఏది అడిగినా కూడా కాదనుకుంటా ముందుకు వస్తున్న దేవుళ్ళు లాంటి మా రోహిణమ్మ గారికి, మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరోమారి మా ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారు మనుబోలు గ్రామంలో వెలసిన విష్ణు దేవాలయంలో మాఘమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతను అర్చకులు హనుమానాచార్యులు వెంకట సాయి పవన్ కుమార్ భక్తులకు వివరించారు. అనంతరం పెనుకొండ సుధాకర్ శాంతి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. స్వామివారికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వనివ్వండి అని చెప్పేసి ఆ ఒక విశ్వక్సేనుల వారికి పూజిస్తాము. తదుపరి బ్రహ్మవర్చస్య దాని ఓం శ్రీవత్సాయ ఓం సర్వలోక
శరణం నాస్తి తమేవ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ తాని ప్రస్యంతే పాపోహం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చరకేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఏకాదశి నాడు కార్తీక ఏకాదశి కావచ్చు లేదా మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశి కావచ్చు, అందులో ఇవాళ మాఘమాసం శుద్ధ ఏకాదశి కాబట్టి ఈరోజు స్వామివారికి భీష్మ ఏకాదశి శుద్ధ ఏకాదశి వస్తే ఈ బహుళ ఏకాదశిలో స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది. దీనికి మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశేషంగా పొద్దుటి నుంచి పాల్గొన్నారు. స్వామివారికి విశేష కార్యక్రమాలు, తదుపరి దంపతులందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విజయవంతంగా కొనసాగించారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని కోరుకుంటూ ఉన్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారు విశేష అలంకరణలో హంసయాళి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భీమేశ్వర శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువతను పెడదోవ పట్టించిన ఘనత జగన్దే. గూడూరు పట్టణంలో టీడీపీలో చేరికల అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బీసీలకు 142 హామీలు ఇచ్చినా నెరవేర్చని ఘనత చంద్రబాబుదే. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ బీసీ డిక్లరేషన్పై విమర్శలు చేసిన మంత్రి చిల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. గూడూరులోని సిఐటి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.